తుంగభద్ర నుంచి కూడా మంచి సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ వస్తుంది. ఆ తుంగభద్ర నుంచి కూడా మనకు నీళ్లు రాకుండా అటు కర్ణాటక గండి కొడతా ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ కొడుతుంది. దాని మీద కూడా నిద్రపోతున్నారు. తుంగభద్రలో ఏమవుతుంది, అటు కర్ణాటక లో లెవెల్ కెనాల్కు సమాంతరంగా మరో కాలువ దవ్వుతూ ఉంది. అదేవిధంగా కర్ణాటక నావలి రిజర్వాయర్ను 31 టీఎంసీల సామర్థ్యం నుంచి 52 టీఎంసీలకు పెంచే ప్రయత్నం చేస్తుంది. కర్ణాటక రిజర్వాయర్ సామర్థ్యం పెంచినా, ప్యారలల్ కెనాల్ దవ్వినా మీరు స్పందించారు రైతులు. ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా తుంగభద్ర డ్యాంకు కుడివైపు నుంచి హెచ్ఎల్సీ ద్వారా కూడా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం. అంటే ఆంధ్రప్రదేశ్ ఒకవైపు తుంగభద్ర నుంచి నీళ్లు మళ్లించే ప్రయత్నం చేస్తుంది. మరి మనకు ఇటు ఆర్డీఎస్ దెబ్బతింటుంది, దాని మీదనే మనకు ఆర్డీఎస్ కూడా ఉన్నది. అటు ఆర్డీఎస్కు నష్టమవుతుంది, ఇటు శ్రీశైలం ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. శ్రీశైలంకు నీళ్లు రాకపోతే మన మహబూబ్ నగరు, మన నల్లగొండ త్రాగునీటి అవకాశాలు దెబ్బతింటాయి. మహబూబ్ నగర్లోని మన పాలమూరు ఎత్తిపోతల పథకం, మన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, మన దిండి ఎత్తిపోతల పథకం, మన సాగర్ ఆయకట్టు, ఇవన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కదా. మరి తుంగభద్ర నీళ్లను అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లు అక్రమంగా మళ్లించుకునే ప్రయత్నం చేస్తుంటే ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌన ముద్ర వేసుకున్నది? ఎందుకు ఈ రాష్ట్రం మౌనంగా ఉన్నది? ఇది మీ బాధ్యత కాదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు మీరు చూస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పెన్న 330 టీఎంసీలు ఫ్లడ్ వాటర్ తీసుకుపోతామని 2017లో వాళ్ళకు ప్రాజెక్ట్ తయారు చేసింది. ఆ రోజు 2017. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా సీరియస్గా మేము ఆ ప్రాజెక్ట్ను ఆ రోజు అపోజ్ చేయడం జరిగింది. మేము గట్టిగా అన్ని ప్లాట్ఫామ్స్లో జీఆర్ఎంబి కానీ, కేఆర్ఎంబి కానీ, సిడబ్ల్యూసి కానీ, వాటర్ రిసోర్స్ కానీ ఆ రోజు మేము తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తే అది ఆగిపోయింది ఆ రోజు. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇటు గోదావరి నీళ్లను మరి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం మరి కనీసం ఈ రోజు వరకు ఉత్తరం కూడా రాయలేదు. చంద్రబాబు నాయుడు గారేమో ప్రాజెక్టు కాదైనా నిధుల కోసమే ఉత్తరాలు రాస్తుండు. ఒకటి కాదు, రెండు మూడు ఉత్తరాలు రాస్తుండు నిర్మలా సీతారామన్కు. ఆడ పెద్ద పెద్ద మీటింగ్లు పెడతా ఉన్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. అసలు ప్రిలిమినరీ ఒక వార్తా పత్రికలో వచ్చిందన్నా, ప్రభుత్వం దృష్టికి వచ్చినా వెంటనే ప్రభుత్వాలు స్పందించి లెటర్లు రాస్తుంటాయి. గతంలో ఇది కేసీఆర్ గారు రాసిన ఉత్తరం మీకు ఇది కూడా పంపిస్తారు. 2020లో అపెక్స్ కౌంటీ మీటింగ్ తర్వాత కేసీఆర్ గారు మన హక్కుల గురించి ఎంత క్లియర్గా గోదావరి బేసిన్లో, కృష్ణా బేసిన్లో 2020లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ, మేము ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను వ్యతిరేకించాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా వ్యతిరేకించినాం, పోతిరెడ్డిపాటును ఎట్లా వ్యతిరేకించినాం, తెలంగాణ హక్కుల కోసం ఏమేం మాట్లాడినాం అనేటువంటిది మేము ఆ రోజు రాసిన లేఖ కాపీ కూడా నేను మీ అందరికి కూడా పంపిస్తాను. మరి అదేవిధంగా మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి సెక్షన్ 3ని సాధించిందే బీఆర్ఎస్ పార్టీ. సెక్షన్ 3 ఎప్పుడొచ్చింది? రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలోనే కేసీఆర్ గారు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి కలిసి సెక్షన్ 3 కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలని లేఖ పెట్టారు. ఉమాభారతి గారి దగ్గర లెటర్ పెట్టారు. అప్పటి నుంచి జరిగిన పోరాటం, గడ్కరీ గారు వచ్చిన, షెకావత్ గారు వచ్చిన, మధ్యలో సుప్రీంకోర్టుకు వెళ్ళి చివరిదాకా ఫైట్ చేసి సెక్షన్ 3ని మేము సాధించినాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోయి మళ్ళా ఆ సెక్షన్ 3 మీద సుప్రీంకోర్టులో కేసేసి మీరు కేవిట్ అయ్యారా? కనీసం ఏం చేస్తున్నారు? కేవిట్ అయ్యారా? మనం చేసిన పోరాటం మీద ట్రిబ్యునల్ ఏం చెప్పింది? మొన్న సెక్షన్ 3ని ముందు వింటాము అన్నారు. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది, నాకు అనిపిస్తలేదు. ఇంజనీర్లు కానీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సరిగ్గా గైడ్ చేస్తలేరు. సెక్షన్ 3 అనేది సెక్షన్ 89 కింద సెక్షన్ 3 యాడ్ అయింది, అంటే సబ్స్యూమ్డ్. ఒకసారి సబ్స్యూమ్ అయిపోయిన తర్వాత ఇక అసలు సెక్షన్ 89 ఉండదు.
నా ఓన్లీ కృష్ణా జలాలను బల్క్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పంచుడే సెక్షన్ 3. అది వచ్చిన తర్వాత ఇక సెక్షన్ 89 ఉండదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, నేను ఎక్కడ చూసినా ముందు మా ఓన్లీ సెక్షన్ 3ఏ వినాలే, కాదంటే రెండింటిని క్లబ్ చేసి వింటే సెక్షన్ 3 మొదలినుండ్రి, తర్వాత సెక్షన్ 89 వినుండ్రి. అసలు సెక్షన్ 89 ఉండదు. ఇక వెన్ యూ గాట్ ద సెక్షన్ 3 ఇట్ ఈస్ సబ్స్యూమ్డ్, సెక్షన్ 89 ఈజ్ సబ్స్యూమ్డ్. సో ఒకవైపు మళ్ళీ ఏమైంది, ఇప్పుడు దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. మీరు కేవిట్ వేసుకోరా? వెంటనే మీరు కేవిట్ వేయాల్సి ఉండే కదా, వెంటనే ఒక మంచి అడ్వకేట్లను పెట్టి మనం వాదించాల్సి ఉండే కదా. ఇది యాక్చువల్లీ 10 ఏళ్ళు మేము కష్టపడి సెక్షన్ 3ని సాధించినాం. మేము దాన్ని జాగ్రత్తగా వాదనలు వినిపించి సెక్షన్ 3ని మనం విజయవంతంగా మళ్ళీ మనం ద్వారా 2 రాష్ట్రాల మధ్య నదీ పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నీళ్లను మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.